ప్రేమించేవాడు గులాబీ తెస్తాడంట. కానీ నిజమైన ప్రేమికుడు రోజు కొత్తిమీర తెస్తాడంట పచ్చడికి. ఏని ఒకరోజు ప్రేమించినవాడు గులాబీ తెస్తాడంట. రోజు ప్రేమించేవాడు కొత్తిమీర తెస్తాడంట పచ్చడికన్నా చికెన్ వేయడానికి. సరే ఈ జోకులు ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు మనం ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలంటే మన కొరకు ఎవరు బాధపడతారో, మన కొరకు ఎవరైతే కష్టపడతారో అది ప్రత్యక్షంగా కొన్నిసార్లు మనకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. కానీ మన కొరకు కష్టపడతారు చూసారా, మన కొరకు నిరంతరం శ్రమ పడతారు చూసారా, మన ప్రతి మనిషిని కోరి మనకు బాగు కోరి చెప్తారు చూసారా, వాళ్ళు నిజమైనటువంటి ప్రేమించేవాళ్ళు. ప్రేమలు కదండి, ట్రూ లవ్ అండ్ ఫేక్ లవ్ ఉన్నాయి. ట్రూ ఎలా ఉంటుంది, ఫేక్ లవ్ ఉంటుందో తర్వాత చూద్దాంలే కదండి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది కదండి, అసత్యమైన ప్రేమ ఎలా ఉంటుంది మనకు తెలుసు. అసత్యమైన ప్రేమ ఎప్పుడూ కూడా చెప్పండి హైలీగా ఉంటుంది, కానీ చిన్న మనస్తాపం వచ్చేప్పటికి తండ్రి వాళ్ళు విడిపోతారు. విడిపోయే నిజం ప్రేమ వద్దు చెప్పండి. ప్రేమ మచ్చరపడదుందా, ప్రేమ డమ్మంగా ప్రవర్తుందా, ప్రేమ కోపపడుతుందా, ప్రేమ ఉద్రేకంగా ఉండదని బైబిల్లో ఉందా? మరి ఉద్రేకపడితే ప్రేమ ఎందుకు ఉంటుంది? ప్రేమ ఉండదు. అంటే ఇదంతా కూడా డూప్లికేట్ ప్రేమ. అంటే ఏదో ఆశించి నువ్వు ప్రేమించిన అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఇలాగే ఒక ఆమె దగ్గర వచ్చాడంట. ఒక వ్యక్తి వస్తే నేను ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు చూపించి మళ్ళీ దేవుని ఇరికిచ్చాడు మధ్యలో. ఈ అయ్యగారు మళ్ళీ ఇదొక మేళం ఉంటుంది ఈ బైబిల్ దేశంలో విద్య ఉంది కదండి. మళ్ళీ ఈ దేవుని ఇరికిస్తారు పనికి మనవాళ్ళు. దేవుడు నాకు చూపించాడు, దేవుడు ఎప్పుడు కూడా అలా చూపించాడు. ఇదంతా శుద్ధ తప్పు కదండి. నాకు దేవుడు చూపించాడు, అదిగో నువ్వు దేవదూతల్లాగా వెలిగిపోతున్నావు, నువ్వు తెల్లని వస్త్రాలు వేస్తున్నావు, మెలమెల ఉంది, నువ్వు ఒంటి మీద బంగారం ఉందని ఏమంటారు పాపం ఆడపిల్లకి. బంగారం పాపం వాళ్ళకేం తెలియదు, పాపం చిన్న చిన్న మాటలు మురిసిపోతారు ఆడపిల్ల, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నిజంగా బంగారం అనుకొని అంటుంది ఆవిడ. అనుకుంది కదండి. దేవుడు నాకు చూపించాడు అనగానే ఆమె కూడా ఉప్పొంగిపోతుంది. దేవుడు నాకు చూపించాడు, నిన్నే చేసుకోమంటున్నాడు, నాకు ఇలా వచ్చింది, నువ్వు దేవదూతల్లాగా ఉన్నావు, తెల్లని వస్త్రాలు వేసుకుని ఉంటావు, పరలోకం నుంచి అలా దిగుతున్నావు, మెట్లు వేసి నువ్వేమైనా మెట్లు కట్టేవేంటి, తాపమేసి పిలిపించి మెట్లు దిగుతున్నావు, బలి చెప్తారు ఈ కామెడీ అలా దిగుతున్నావు అనగానే ఈవిడ పొంగిపోతుంది. అయితే ఈ పొంగిపోయమని ఈవిడ చెడుగు వచ్చినారు. చెడు ఉండి ఈవిడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఎంత మాట్లాడాడు, నిన్నే పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పింది దేవుడు. అయితే ఇవి చెప్పిన ఓకే నాయనా నువ్వు నన్నే పెళ్లి చేసుకో, అయితే ఒక విషయం ఏంటంటే నాకు గతంలో నాకు ఆపరేషన్ అయింది, చెప్పండి, గతంలో నాకు ఆపరేషన్ అయింది, ఒక కిడ్నీ పాడైపోయింది, నాకు పలానా వ్యాధి ఉంది, పలానా వ్యాధి అని చెప్పిందంట. దెబ్బకు పరారు మనడు. అప్పటిదాకా ఈ అమ్మాయికి ఏం లోపం ఉందో తెలియదు ఈయనకి.